guys, welcome back to my YouTube channel. Happy Harika. మీ అందరూ ఎలా ఉన్నారు? Hope you're all doing great. ఇవాళ నేను బయటికి వచ్చాను. ఎప్పుడు నా రూమ్, నా ఆఫీస్ లేదా నా పార్ట్ టైమ్స్ ఇవి తప్ప నేను ఏవి ఎక్స్ప్లోర్ చేయలేదు ఈ 3 yearsగా. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామని అనిపించింది. నేను ఇది కంటిన్యూ చేస్తానో లేదో తెలీదు, బట్ యా ఫర్ నౌ స్టార్ట్ చేద్దాము. అంటే ఇప్పుడు సన్నీ కూడా కదా, అంటే వెదర్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం మనం బయట తిరిగేలాగా కూడా ఉంటుంది కాబట్టి వై నాట్ అనిపించింది. సో మన దగ్గర అన్ని విలేజెస్ ఎలా ఉంటాయో అవన్నీ మనం చూసాము ఇప్పటివరకు, అండ్ మనకు తెలుసు కూడా ఎలా ఉంటాయో, బట్ ఇక్కడ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనిపించింది. నేను మా మేనేజర్ ఒక అంటే సార్ట్ ఆఫ్ విలేజ్ టైప్లో ఉంటుంది అన్నమాట. సో ఎలాగూ తనకు తెలుసు కాబట్టి, తను అక్కడే ఉంటుంది కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకొంచెం మనం ఎక్కువ తెలుసుకోవచ్చు అనిపించింది. సో తన దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది, ప్లేస్ చూసినట్టు ఉంటుంది కాబట్టి అవి స్టార్టెడ్ అనమాట. సో మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి, ఓకేనా గైస్. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఎంత మంచి వ్యూ, ఓ మై గాడ్, అంత చక్కగా వచ్చి కూర్చున్నారు. సో ఇక్కడ పార్క్ చేసుకొని చక్కగా ట్యాంక్ బండ్ లాగా ఉంది. తను మా మేనేజర్. క్యారవెన్స్, ఇట్లా క్యారవెన్స్ తీసుకొని వస్తారనమాట. సో దట్ వాళ్ళు ఇక్కడే ఇందులోనే స్టే చేసి ఇక్కడే చక్కగా ఉంటారు. ఇలా వన్స్ ఇవ్వాలి. ఇప్పుడు కనిపించింది ఒక్క కాకి నాకు. ఇక్కడికి వచ్చిన అన్ని రోజులలో ఇదే ఫస్ట్ టైం నాకు కాకి కనిపించడం. అన్ని వింతలే. ఇలా ఉండేదంట గైస్ పాస్ట్లో, 18th centuryలో ఇలా ఉండేదంట ఇక్కడ. అదే ఇలా మారింది. ఇక్కడ ముందు ఏదో ప్లేస్ ఉందంట, సమ్మర్ వస్తే కూర్చొని ఎంజాయ్ చేయడానికి. వీళ్ళకి సమ్మర్ వస్తేనే బయట ఉంటారని చెప్పాను కదా. సో ఇక్కడ రివర్ టైప్, కెనాల్ టైప్ ఉందన్నమాట. సో దానికి బోట్, అక్కడ బోట్ కొనుక్కొని అక్కడ ఏదైనా బోట్ కొనుక్కొని ఇలా ఇందులో మంచిగా సవారీలు చేస్తారనమాట. నైస్ నో. ఎండ్ వస్తే అంతే. ఓకే గైస్, నేను ఇప్పుడు వీళ్ళ ఇల్లునైతే చూపించట్లేదు. యాక్చువల్గా నేను పొలాలు అవి ఇవి ఉంటాయి అనుకున్నా, బట్ కంట్రీ సైడ్ విలేజ్ అంటే వీళ్ళకి బేసిక్గా పెంచుకోవడానికి ఏముండవు, కానీ ఇలా ఫీల్డ్ లైక్ ఊర్లో నడిచినట్టుంది గైస్ ఇదంతా. లైక్ మనం పొలాలలో నడుస్తాం కదా, సేమ్ అదే ఫీల్ వస్తుంది. ఇట్స్ సో గుడ్. ఇప్పుడు మనం ఆ ఏరియాలోకి అటు సైడ్ అంతా వెళ్దాం. అటు సైడ్ అంతా చూపిస్తా. ఇదంతా వీళ్ళ బ్యాక్ సైడ్ అనమాట, ఐ మీన్ ఇంటి బ్యాక్ సైడ్. మీకు చాలా ఉన్నాయి, క్యాట్స్, ఫిషెస్, షీప్స్, డాగ్ ఒకటి. ఇది ఒక పాండ్, ఫిషెస్ ఉంటాయి ఇక్కడ. ఒక 4 fishes ఏమో ఉన్నాయంట. నైస్ నా. అంతా ఒక ఫారెస్ట్ లాగా ఉంది. నైస్. ఇదిగోండి ఉయ్యాల. నిజంగా ఊరి ఫీల్ వస్తుంది గైస్. చిన్న ఉయ్యాల ఒకటి వేసుకొని నైస్. మా మమ్మీకి చెప్తే ఇక్కడే ఉండిపోతా ఉంటుందేమో. సూపర్ గుడ్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఇక్కడ సమ్ గార్డెన్ టైప్, అంటే ప్లాంటేషన్స్ లాగా చేసుకున్నారు. లైక్ ఇక్కడేమో సమ్ బీన్స్, పీస్ అలాంటివేమో వేసుకున్నారు. అండ్ నాకు నచ్చింది ఏంటి అని అంటే వాటర్ సిస్టమ్. ఇవి ఈ బ్లాక్ వన్నీ ఉన్నాయి కదా, ఈ బ్లాక్వి, ఇక్కడ అంతా బ్లాక్వి, ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఒక వాటర్ కనెక్షన్ ఇచ్చుకున్నారు. ఇక్కడ ఒక వాటర్ కనెక్షన్ ఇచ్చి జస్ట్ ఈ వాల్స్ అలా తిప్పితే ఆ బ్లాక్ ఏంటంటే అవి పైపులు కాదు, స్పాంజ్ టైప్, డస్టర్ టైప్ అనమాట. సో వాటర్ అన్నీ ఇలా గుంజుకొని అన్నిటికీ ఇస్తుంది అనమాట. అండ్ ఇది ఒకటే సెపరేట్ ఎందుకు ఉంది అని అంటే దీన్ని గ్రీన్ హౌస్ అంటారంట. సమ్ మనకి ఇలా ఉంటాయి కదా, టొమాటో లేదా వంకాయ, ఇలా కొంచెం ఎండ కావాలి అన్న వాటిని మాత్రం ఇందులో వేస్తారంట. సో ఆమె టొమాటో, గ్రీన్ చిల్లీ అలాంటివన్నీ ఇక్కడ వేసారనమాట. సో ఇక్కడ కూడా అలాగే సమ్ పైప్స్ లాంటివి ఉన్నాయి. అక్కడ వాల్ తిప్పేసింది,
అంతే. ఇప్పుడు అది వాటర్ చూసారా, వాటర్ ఈవెన్గా ఇస్తుంది అంట, మొత్తం ఆ ప్లేస్కి మొత్తం ఈవెన్గా ఇట్లా వస్తుందంట. నైస్ నో? ఏమో మీ అందరికి తెలిసే ఉంటుంది, నాకైతే ఫస్ట్ టైం, నేనైతే తెలుసుకోవడం ఫస్ట్ టైం కాబట్టి మీరు కూడా తెలుసుకుంటారేమో అని చూపిస్తున్నాను అంతే. అండ్ యా, ఇక్కడ నుంచి ఇలా వెళ్తేనేమో షీప్స్, అక్కడ నుంచి లోపలికి వస్తే మళ్ళీ ఇదంతా నార్మల్ ప్లేస్. ఇక్కడేమో షీప్స్, ఆమెకి 4 షీప్స్ ఉన్నాయి. అబ్బో ఎన్ని గణం ఉన్నాయి! షీప్స్, క్యాట్స్, ఇంకా ఒక కుక్క, అండ్ దెన్ ఫిషెస్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇదంతా ఆవిడదే. 600 years ముందు నుంచి ఉందంట ఇది. అండ్ వీళ్ళు తీసుకొని 3-4 years ఇంకా ఎక్కువనే అవుతుండొచ్చు. సో చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఇక్కడ మాత్రం. రియలీ 5 acres ఆఫ్ ప్లేస్ ఉంటాయి. ఈ షీప్స్ అటు వెళ్ళకుండా ఇక్కడ వరకు ఒక ఫెన్సింగ్ లాగా వేసుకున్నారు. అండ్ అక్కడేమో ఒక పాండ్ లాగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడంతా గ్రాస్ వేసుకొని మంచిగా పాండ్ లెక్క చేసుకుంటే సమ్మర్కి బాగుంటుంది అని వాళ్ళ ఫీల్ అనమాట. సో నైస్ నో? అసలుకి ఇంత నేను ఒక విలేజ్ లాగా చూద్దాంలే అని అనుకున్నా, వీళ్ళ ఇల్లే ఒక విలేజ్ లెక్క ఉంటుందని నేను అనుకోలే. ఎట్లున్నాయి కదా, అదంతా ఫారెస్ట్ లా ఉంది. బట్ దెన్ అక్కడంతా వీళ్ళ బ్యాక్ యార్డ్, ఇందాక నేను చూపించాను కదా, ఫిషెస్ కూడా చూపించాను కదా, అక్కడ అదంతా వీళ్ళ బ్యాక్ యార్డ్. అదంతా ఈ చెట్లు వెనకాల ఉంది. చెట్లు అయితే ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. కొత్త విషయం తెలుసుకున్నా, ఇది సిట్రస్ ప్లాంట్ అంట. సో ఇది దిస్ ఇస్ సంథింగ్ వాటర్ లెవెల్, అంటే మనం ఇక్కడ తీసి ఇందులో వాటర్ వేస్తే ఇది ఇక్కడ లెవెల్స్ చూపిస్తుంది, మినిమమా మ్యాక్సిమమా అంటే అని. దాట్ వే మనకి ఈ ట్యాంక్ అనేది ఎంత ఫిల్ అవుతుంది, ఎక్కడి వరకు ఉంది తెలుసుకోవచ్చు అంట. అంతేగాని మనము డైరెక్ట్గా ఇందులో తొట్టిలో అయితే వాటర్ పోయకూడదంట. అలా పోస్తే ఇది చచ్చిపోయిందంట. సో మళ్ళీ బతికిస్తున్నారు, బతుకుతుంది అన్న వాళ్ళ హోప్. యా, ఇలా అయితే వాటర్ ఇలా మెజర్ చేసి సిట్రస్ ప్లాంట్స్ అన్నిటికీ ఇలా పెట్టి దీని ద్వారానే వాటర్ పోస్తారంట. నైస్, ఎన్ని న్యూ థింగ్స్ తెలుసుకుంటున్నాను ఇవాళ. ఇప్పటి నుంచి ఏరియా చూపిస్తున్నాను కానీ ఇది ఏం చెట్టో తెలుసుకోలేకపోయా. దిస్ ఇస్ బిర్యానీ ఆకు అంటాం కదా, బే లీఫ్, ఆ చెట్టు. మనకి ఇంకా బిర్యానీ ఆకులు సార్టెడ్. నైస్ నో? ఎన్ని గణం ఉన్నాయి! ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ రిటర్న్ అయిపోయాను, స్టేషన్లో ఉన్నాను. అంటే ఇది ఒక 45 minutes దూరంలో అనమాట. సో నేను పొద్దున వచ్చాను, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు అరౌండ్ 3:30 అవుతుంది టైమ్. సో ఇప్పుడు నాకు ఒక 2 minutesలో ట్రైన్ ఉంది, అది ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోవడమే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకో సడన్గా ఇలా కూడా ట్రై చేయాలనిపించింది. అపార్ట్ ఫ్రమ్ అప్డేట్స్ ఇంకా ఏం చూపించగలను మీకు అని అనిపించింది. అండ్ ఆల్సో ఇలాంటివి కూడా మీరు అందరూ చూడలేరు కదా, సో నేను చూసేది మీకు కూడా చూపిస్తే కొంచెం బాగుంటుంది అనిపించి ట్రై చేశాను. ప్లీజ్ డూ లెట్ మీ నో ఎలా ఉంది వీడియో అని. అండ్ ఆల్సో ఫీడ్బ్యాక్ కూడా మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో టైప్ ఆఫ్ వీడియోస్, లేకపోతే ఇంకా ఏం చేయొచ్చు, ఎలాంటివి చూపించవచ్చు, ఇవన్నీ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్లో నేను most of the things చూపించాలి అని అనుకుంటున్నాను. and yeah, that's it for this video guys. Thank you very much for watching this video until now. if you do like this video, మీకు ఏం చేయాలో తెలుసు కదా, please do like, share, comment and subscribe to my channel Happy Harika. మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేస్తాను. until then you guys please take care. Bye bye.